గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురం. భగవద్గీత 5వ అధ్యాయము 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సునిచేవ స్వపాకే చ పండితాః సమదర్శినః. జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును, గోవు, ఏనుగు, కుక్క మొదలగు వాని యందును, చండాలుని యందును సమదృష్టి కలిగి ఉందురు. ఈ శ్లోకం అర్థం కాకుండా భగవంతుడు అర్థం అవ్వడు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గొడవ చుట్టూ తిరిగినా, ఎన్ని మంత్రాలు నేర్చుకున్నా, మీరు ఎంత సాధన చేసినా ఈ శ్లోకం మీకు అర్థం కాకుండా భగవంతుడు మీ దరి చేరడు. ఈ శ్లోకం మీకు అర్థం కాకుండా మీరు ఎప్పటికీ తరించలేరు. ఈ శ్లోకం మీకు అర్థం కాకుండా మోక్షం అనేది కోటి జన్మలు ఎత్తినా సరే కలగదు. మీకు మోక్షం కలగాలన్నా, పరమాత్మ ప్రాప్తి కలగాలన్నా, భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించాలన్నా, మీకు భగవంతుడు అర్థం కావాలన్నా, సనాతన ధర్మం అంటే ఏమిటో మీకు అర్థం కావాలన్నా ఈ శ్లోకం మీకు అర్థం అవ్వాలి. అర్థమవుతుంది కదా? అది జ్ఞానులు అంటే ఇక్కడ తత్వము నెరిగిన వారు, భగవంతుడి గురించి బాగా తెలిసి ఉన్నవారు, భక్తి కలిగి ఉన్నవారు, భక్తియుక్తమైన జ్ఞానం అంటే భగవత్పరమైన జ్ఞానాన్ని తెలుసుకున్నవారు. అలాంటి మహాత్ములు ఎవరైతే ఉంటారో వారు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును చక్కగా విద్య నేర్చుకొని ఆ విద్యకు తగ్గ వినయము కలిగి ఉండి ఈ సదాచారాలు, అనుష్ఠానాలు అవి ఇవన్నీ పాటిస్తూ ఉన్న ఒక బ్రాహ్మణుడు ఎవడైనా ఉంటే ఆ బ్రాహ్మణుడు యందురు, అలాగే గోవు, ఆవు యందు అంటే అలాంటి బ్రాహ్మణుడిని చూసి మనం ఏం చేస్తాం? వెంటనే పంతులు గారు నమస్కారం అండి, గురువు గారు అని చూసి వెంటనే మనం నమస్కారం చేస్తాం. గోవు కనపడితే అమ్మమ్మ గోమాత 3 చుట్లు తిరిగేస్తే, ఇంకా కుదిరితే పసుపు కుంకుమ కూడా పెట్టేస్తే మనకి పుణ్యం వచ్చేస్తుంది. వెంటనే నమస్కారం చేస్తాము. ఏనుగుని చూస్తే మనకి ఆనందం కలుగుతుంది. ఏనుగు చాలా ఆకర్షిస్తుంది, అందంగా ఉంటుంది. ఏనుగుని చూస్తే పిల్లలకి, పెద్దలకి అందరికీ ఇష్టమే కాబట్టి ఏనుగుని చూసినప్పుడు మనకు చాలా ఆనందం కలుగుతుంది, చూడాలనిపిస్తుంది. కుదిరితే దానికి ఆ మావటి వాడికి ఒక 10 రూపాయలు ఇచ్చైనా ఆ తొండం మన మీద తల మీద పెట్టించుకొని ఆశీస్సులు తీసుకున్నట్టుగా మనం ఫీల్ అవుతాం. దానికి కూడా మనం ప్రయత్నం చేస్తాం. అలాగే కుక్కని చూస్తే కొందరికి ఇంట్లో పెంచుకునే కుక్కలేమో తెగ ముద్దు వస్తాయి, వాటి కోసం ప్రాణాలు పెడతారు. ఇప్పుడు లక్షలు కోట్లు కూడా కుక్కలకు ఖర్చు పెడుతున్నారు. కొందరికి నచ్చవు. వీధి కుక్కలను చూస్తే నచ్చవు. అంటే ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క చాలా ఇష్టము, వీధి కుక్కను చూస్తే చిరాకు, అది బాగోదు కాబట్టి కొందరికి చిరాకుగా ఉంటుంది. లేదంటే కుక్క అనేది ఒక అల్పమైన తామసికమైన జంతువు అనే ఒక అల్ప భావన కూడా, అలాంటి భావన కూడా చాలా మందిలో ఉంటుంది. అలాగే చండాలుడు, కుక్క మాంసం తినేవాడు ఎవడన్నా దొరికితే వాడిలో కూడా ఇక్కడికి వచ్చేసరికి మొత్తం డౌన్ అయిపోతుంది. బ్రాహ్మణుడిని చూస్తే ఆహా గొప్ప, నమస్కారం చేస్తాము, గొప్ప మర్యాద ఇస్తాం. గోవుని చూస్తే గొప్ప, ఒక 3 ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుంటాం. ఏనుగుని చూస్తే చాలా ఆనందం కలుగుతుంది, అది కూడా బాగుంటుంది. కుక్క దగ్గరికి వచ్చేసరికి కాస్త మన చూపు తగ్గుతుంది. చండాలుడిని లేదా తక్కువ కులస్తుల్ని, లేదంటే చూడ్డానికి ఎబ్బెట్టుగా, లేదంటే చూడ్డానికి దరిద్రంగా అసహ్యంగా అనిపించే వాళ్ళని చూసినప్పుడు మనం ఇంకా డౌన్ అయిపోతుంది మనసు. అంటే చూపు ఇంకా మందగిస్తుంది అనమాట. అంటే అసహ్యమైన చూపులు చూస్తాం. వీళ్ళందరి యందు సమానమైన దృష్టి ఎవరికి ఉంటుందో అతడు భక్తుడు, జ్ఞాని. ఇది పరమాత్మ చెప్పింది. పరమాత్మ చెప్పింది ఎంతవరకే. శివుడిని, కేశవుడిని సమానంగా చూసేవాళ్ళే భక్తులు, లేకపోతే ఇంకేదైనా ఒక 5 దేవతల్ని సమానంగా చూసేవాళ్ళే భక్తులు, 3 దేవతల్ని సమానంగా చూసేవాళ్ళే భక్తులు, అన్ని పండుగలు చేసుకునేవాళ్లే గొప్ప భక్తులు, అన్ని గుళ్ళ చుట్టూ తిరిగేవాళ్లే భక్తులు, గుళ్ళల్లో లిస్టాసుని దర్శనకింత, అభిషేకానికింత, సహస్రనామానికింత అవన్నీ వరుసపెట్టి చేపించేవాళ్లే భక్తులు. లేదంటే వెంకటేశ్వర స్వామి, ఎవరే నీ పుట్టినరోజు వస్తే నా కొండకు రావాలి, నువ్వు ప్రతి పుట్టినరోజుకి వెళ్తానండి వెంకటేశ్వర స్వామి దగ్గరికి. వీళ్ళందరి భక్తుడని భగవంతుడు తూకం వేయట్లేదు ఇక్కడ. భగవంతుడు ఏం చూస్తున్నాడో చూడండి. జ్ఞానుడైన వాళ్ళు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడిని చూసినప్పుడు, ఒక ఆవును చూసినప్పుడు, ఒక ఏనుగుని చూసినప్పుడు, కుక్కను చూసినప్పుడు, కుక్క మాంసం కూడా వండుకొని తినే, లేదంటే పచ్చి మాంసం పీక్కుని తినే చండాలుడు ఎవడైనా కనపడితే ఆ చండాలుడిని చూసినప్పుడు కూడా సమత్వ దృష్టిలో ఉంటారు. అంతటా ఆత్మయే వర్తిల్లుతుంది. ప్రతి విషయాన్ని భగవద్భావనతోటే చూస్తారు. విద్యా వినయాలున్న బ్రాహ్మణుడి హృదయంలో ఏ పరమాత్మ అంతర్యామిగా ఆత్మస్వరూపుడై ఉన్నాడో, కుక్క మాంసం పీక్కొని తినే చండాలుడు, ఆకలి కాగలేక తినే చండాలుడు ఉంటే వాడి హృదయంలో కూడా ఆ పరమాత్ముడే గోచరిస్తున్నాడు. మనం చుట్టూ తిరిగే ప్రదక్షిణ చేసే గోవులో ఏ పరమాత్మ ఆత్మతత్వం గోచరిస్తూ ఉందో అదే తామసిక జంతువైన కుక్కలో కూడా గోచరిస్తూ ఉందని చూడాలి. ఏనుగులు పెద్ద జంతువు,
అంతా వ్యాపించుకుని ఏడు ముంచుతా అబ్బా అనిపిస్తుంది అనమాట. దానిలో ఏ పరమాత్ముడు ఉన్నాడో చీమలో కూడా ఆ పరమాత్ముడే ఉన్నాడు అనే ఒక భావన. అంటే పరమాత్ముడు ఆత్మస్వరూపుడై రకరకాల శరీరధారుల్లో అంతర్యామిగా ఉన్నాడు అనే ఒక భావనతోటి సమదృష్టితోటి ఎవరైతే ఉంటారో వారు భక్తులు, వారు జ్ఞానులు. అంతేగాని ఇద్దరు దేవతలను సమానంగా చూడాలి, 10 మందిని సమానంగా చూడాలి, ఇలాంటివి భగవద్గీతలో లేవండి. తర్వాత ఎవరెవరో పెట్టుకున్నారో ప్రచారం చేసుకున్నారో అది నేను తప్పని చెప్పడం లేదు, కాదనడం లేదు. ఎవరి భావన వాళ్ళది, ఎవరి భావజాలం వారిది, ఎవరి ఆలోచన విధానాలు, యాటిట్యూడ్ వాళ్ళది. నేను దేన్ని తప్పని కాదని చెప్పడం లేదు. ఇక్కడ నేను భగవద్గీత విషయంగా చెప్తున్నా. భగవంతుడు చెప్తున్నది ఇది. సమత్వ దృష్టి అంటే ఇది. తాంబూలాలు ఇవ్వడానికి మా క్యాస్ట్ లేడీస్ని పిలవాలా, వేరే ఇతర కులాల్లో లేడీస్ని కూడా పిలవాలా? సత్యభామ గారు, నాకు కామెంట్లో మెయిల్స్ వస్తుంటాయి. రేపు శ్రావణ మాసం వస్తుంది కదా, తాంబూలాలు ఎవరికి ఇవ్వాలి? భర్త ఉన్నవాళ్ళు ఒక కేటగిరీ, భర్త లేని వాళ్ళు ఒక కేటగిరీ, పెళ్లి కావాల్సిన కుమారి ఆడపిల్లలు ఒక కేటగిరీ, ముస్లింలు ఒక కేటగిరీ, వేరే కులం వాళ్ళు ఒక కేటగిరీ, అందులో పెద్ద కులం వాళ్ళు ఒక కేటగిరీ, చిన్న కులం వాళ్ళు ఒక కేటగిరీ, డబ్బున కాస్త హయ్యర్ వర్గాల వారికి గొప్ప తాంబూలం బాక్స్లో, డబ్బు లేని వాడికేమో ఏ వాచ్మెన్ భార్యో ఇంకెవరికైనా బాస్ ఉంటే తామపాకులు 2 అరటికాయలు ఓ జాకెట్ ముక్క పడేస్తాయి. అంటే నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే, మనలో ఈ దృష్టికోణము మారినంత వరకు పరమాత్మ ఆత్మస్వరూపుడై మొత్తం అంతటా కూడా తానే వ్యాపించి చైతన్యమై ఉన్నాడన్న విషయం అర్థం కానంత వరకు కూడా నీకు భక్తి పూర్తిగా ఎక్కనట్లు, నీకు జ్ఞానం ఇంకా పండనట్లు, జ్ఞానం అనేది నీలో పరిపూర్ణముగా ఏర్పడలేదు. భగవంతుడు నీకు అర్థం కానట్లు. భగవంతుడు నీకు అర్థం కావాలన్నా, మోక్షము కలగాలన్నా, నువ్వు తరించాలన్నా, నీకు పరమాత్మ అర్థం కావాలన్నా ఈ శ్లోకం అర్థం అవ్వాలి, తదనుగుణంగా ప్రవర్తించాలి. అప్పుడు మనం ఏ ఇతర మతాల్లో దేవుళ్ళని తిట్టాల్సిన పని లేదు, ఎవరిని తిట్టాల్సిన పని లేదు. ఒక విషయాన్ని ఖండించగలిగి ఇది తప్పు ఇది కరెక్టు అనేసి చెప్పగలిగితే చాలు. అది కూడా ప్రేమగా చెప్పవచ్చు, ఎవరిని తిట్టాల్సిన పని లేదు. రాగద్వేషాలకు అతీతంగా బతుకుమని భగవద్గీత మనకి బోధిస్తుంది. ఎందుకంటే నీకు ఎవరి మీద రాగం ఉందో వాళ్ళ హృదయంలోనూ అంతర్యామి పరమాత్మయే, నీకు ఎవరి మీద ద్వేషం ఉందో వాళ్ళ హృదయంలోనూ అంతర్యామి పరమాత్మయే. మరప్పుడు తప్పులు ఎలా ఎంచాలి అంటే రాగద్వేషాలను వదిలేసి ధర్మము అధర్మము చూడు అని చెప్తుంది భగవద్గీత. ధర్మ రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.